ఏం తెలీదు నాకు మీరు ఒకటే చెప్పండి. నన్ను దేనికి కోఆపరేట్ చేయమంటారు? గుడి కూలగొట్టడానికి కోఆపరేట్ చేయనా? అమ్మవారి విగ్రహం తీయడానికి కోఆపరేట్ చేయనా? చెప్పండి. పోనీ దానికి కోఆపరేట్ చేస్తా, దేనికి కోఆపరేట్ చేయను? దేనికి నేను కోఆపరేట్ చెయ్యాలి? గుడి పగలగొట్టడానికా? కోఆపరేట్ చేయమని అడుగుతున్నారు. దేనికి కోఆపరేట్ చేయను? గుడి పగలగొట్టడానికా? అమ్మవారి విగ్రహం తీసేయడానికా? దేనికి కోఆపరేట్ చేయను? ఏమంటారు పోలీసులు? కోఆపరేట్ చేయాలంట నేను. నాకు అన్ని తెలుసంట. ఏం తెలుసో నాకు తెలియదు. మరి దొంగగా కట్టిన హైడ్రా కింద మస్జిద్దులు దర్గాలు వస్తలేవా? మరి మీరు ఏమంటారు? ఇప్పుడు అంటే సర్కారు భూములలో ఇప్పుడు అన్ని ఉన్నాయి, వాటి కూడా కూలగొట్టాలంటారా? నువ్వు ఏదైనా ముందు కూలగొట్టేటప్పుడు సరి సమానంగా కూలగొట్టే లిస్టు బయటిది. వర్షిప్ యాక్ట్ అంటావు. ఎంఐఎం వాడు అన్ని దాచుకొని కూర్చున్నవాడా? 100 ఏళ్ల క్రితం అమ్మోరు గుడి, నిన్న బోనాలు చేసుకున్న అమ్మోరు గుడి వర్షిప్ యాక్ట్ కింద రాదా? 100 ఏళ్ళంటే ఏంది? స్వతంత్రం కన్నా ముందు ఏమన్నా అర్థం ఉందా? ఇది పొద్దున్న లేచినప్పటి నుంచి గుడి కూలగొడతామంటారు, ఎస్సీ ఇళ్ళు కూలగొట్టమంటారు, ఆ మూసీ నది పక్కన కూలగొడతారు. న్యాయం లేకుండా అయిపోయింది ఇక్కడ. ఏంది? ఎందుకు వేస్తున్నారు వాళ్ళందరినీ వ్యాన్లో? ఎందుకు వేస్తున్నారు వ్యాన్లో? దేవుడు కూలగొట్టదని అడిగినందుకు వ్యాన్లు వేస్తావా నువ్వు? వ్యాన్లు వేయాలి. ఎంతంత మందిని వ్యాన్లు వేయాలి తెలుసా? దేనికే? ఆయన నడుపుతుండే దేనికి రావాలి? ఇప్పుడు నువ్వు ఫ్రీగా గుడి కూల కొట్టుకుంటావా? అంటే ఫ్రీగా మీరు గుడి కూల కొట్టుకోవడానికి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మనుషులు, వాళ్ళ ఓట్లు, వాళ్ళ భక్తి ఏం విలువలేదా ఇంకా మనకి? మా ట్యాక్సులు కడితేనే కదా మీ ఉద్యోగాలు వస్తున్నాయి.